హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, వికారాబాద్ టౌను రాత్రి టైం 9 అవుతుంది. సుకన్య తన స్కూటీ మీద వికారాబాద్ నుండి శంకర్పల్లి వెళ్తుంది. తను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయటంతో అప్పుడప్పుడు రీసెర్చ్ వల్ల కాస్త ఆలస్యం అవుతూ ఉండేది. అలా వికారాబాద్ నుండి కొంచెం దూరం వెళ్ళగానే సుకన్య స్కూటీ టైర్ పంచర్ అయింది. చుట్టూ మామిడి చెట్లు తప్ప ఎలాంటి పంచర్ షాప్స్ కనిపించలేదు. సుకన్యకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా ఇలా భయంతో చూస్తుంది. ఇంతలో ఆ మామిడి చెట్ల మధ్య ఓ గెస్ట్ హౌస్ కనిపించింది. అది హైవే కావటంతో, అందులోన అమ్మాయి కావటంతో భయం ఇంకాస్త ఎక్కువైంది. తనలో భయం అంతకంతకు పెరిగిపోతుంది. ఏదైనా బస్ వస్తే ఎక్కేసి వెళ్దాం అనిపించింది. కానీ గంట నుండి ఒక్క బస్సు కూడా రావటం లేదు. ఏవీ రావటం లేదు అనేసి తనలో తాను టెన్షన్ పడుతూ ఉండగా, ఇంతలో 4 అబ్బాయిలు మందు తాగేసి అలా ఇలా తూలుతూ తన వైపు వస్తూ ఇలా మాట్లాడుతున్నారు. రే మామా, పోరిరా, మందు కన్నా మత్తెక్కించేలా ఉంది, ఈ రాత్రికి ఫుల్ మేస్ దొరికినట్టేరా అంటున్నారు. ఎవరు అని చూస్తే ఎదురుగా 4 కామాంధులు తన వైపు వస్తున్నారు. తనకి వినపడేటట్లు చాలా ఆయాసంగా మాట్లాడుతూ తన దగ్గరికి వస్తున్నారు. తన దారిద్ర్యానికి ఉన్నట్టుండి వర్షం కూడా మొదలైంది. సుకన్య ఏ మాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ వైపు పరిగెత్తింది. ఆ గెస్ట్ హౌస్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ ఇంటి తలుపు ముందు నించొని గట్టిగా తలుపు కొడుతుంది. హలో, ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి. లోపల నుండి డోర్ ఓపెన్ చేసి బాగా వర్షానికి తడిచిపోయి ఉన్న సుకన్యని పైనుండి కింద వరకు చూసి, ఎవరమ్మా నువ్వు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు తన వైపు అదోలా చూస్తూ. సుకన్య టెన్షన్ పడుతూ జరిగిందంతా చెప్పింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రాత్రికి నేను ఇక్కడ స్టే చేయవచ్చా అని రిక్వెస్ట్ చేసింది. ఎంతో ఆశగా ఆ తప్పకుండా లోపలికి రామ్మా అంటూ తను లోపలికి రాగానే తలుపు గట్టిగా మూసేశాడు. అప్పుడే గెస్ట్ హౌస్ నుండి గట్టిగా అరుపులు వినిపించాయి. వద్దు వద్దు, నన్నేం చేయవద్దు అని అరుస్తూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్న శబ్దాలు వినపడ్డాయి. కొంత టైం తర్వాత ఆగిపోయాయి. 3 నెలల తర్వాత నవీన్, ఆకాష్ ఇద్దరు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. అందరు ఎంప్లాయీస్ లాగానే వీకెండ్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. వీకెండ్ రానే వచ్చింది. అంతే, సిస్టమ్ లాగౌట్ చేసి గబగబా స్టెప్స్ దిగుతూ వీకెండ్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుతూ ఉండగా నవీన్కి అప్పుడెప్పుడో ఆకాష్ చెప్పిన వికారాబాద్లోని మామిడి తోటల మధ్యలో ఉన్న పాత గెస్ట్ హౌస్ గుర్తుకొచ్చింది. ఆ గెస్ట్ హౌస్ పేరు వినగానే, ఆ గెస్ట్ హౌస్ వద్దు బ్రో, గత 3 నెలలుగా ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది, మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరూ వెళ్ళటం లేదు, మా అంకుల్ కూడా ఫోన్ చేసి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళవద్దు అని చెప్తున్నారు, అడిగితే రీజన్ ఏమిటో కూడా చెప్పటం లేదు అని ఆకాష్ అనగా, బ్రో ఏం కాదు, మనం వెళ్దాం, వెళ్ళొద్దన్నారు కానీ రీజన్ చెప్పలేదు కదా, వాళ్ళు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ శనివారం సాయంత్రం తాగటానికి మందు స్టఫ్ అంతా రెడీ చేసుకుని బస్ ఎక్కి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి దిగారు. కాలరాత్రి కమ్ముకున్న వేళ కాలినడకన గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఫైనల్ గెస్ట్ హౌస్ గేట్ ముందు ఉన్నారు. ఆ చుట్టుపక్కల వీస్తున్న గాలి ఆ మాంతం ఆగిపోయింది. మామిడి తోట మౌనంగా మూలుగుతుంది. ఉన్నట్టుండి అక్కడి వాతావరణం ప్రశాంతంగా మారి ఇద్దరిని పులకరిస్తుంది. ఆకాష్ గేట్ ఓపెన్ చేయగానే ఒక్కసారి పెద్ద గాలి చుట్టుపక్కల వీచింది. దబాదబమని పరిగెత్తుకుని వెళ్ళగానే తలుపుకి తాళం వేసి ఉంది. వాళ్ళకప్పుడే అర్థమైంది వాళ్ళు కీ తీసుకోలేదని. బ్రో ఇప్పుడు ఎలాగా, లోపలికి వెళ్ళటం అని నవీన్ అనగానే అటు ఇటు చూసి ఆకాష్ పక్కనే ఉన్న గ్రానైట్ రాయిని ఎత్తుకొచ్చాడు. ఆ రాయిపై రక్తం మరకలు కనిపించాయి. దాన్ని పట్టించుకోకుండా తాళం పగలగొట్టేందుకు రాయి పైకి ఎత్తి తాళం దగ్గర తీసుకుని రాగానే తాళం ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. నవీన్ షాక్ అయ్యాడు. బ్రో ఏంటి స్పెషల్ ఎఫెక్ట్స్, నేనెప్పుడు చూడలే. అదేం లేదు బ్రో, చాలా రోజులైంది కదా,
తుప్పు పట్టి గాలికి వైబ్రేట్ అయ్యి ఓపెన్ అయిందేమో అంతే అన్నాడు. తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేశారు. 3 నెలల నుండి ఖాళీగా ఉన్న గెస్ట్ హౌస్ మాత్రం ఇంకా క్లీన్గానే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న డ్రింక్ స్టఫ్ని తీసి హాల్లోనే సిట్టింగ్ వేశారు. 2 పెగ్గులు వెయ్యగానే నవీన్ మత్తులో, బ్రో ఈ టైంలో ముందుకి మంచికి ఒక అమ్మాయి ఉంటే భలే ఉండేది కదా అన్నాడు. అలా అనగానే ఫస్ట్ ఫ్లోర్ నుండి ఎవరో అమ్మాయి పక్కపక్క నవ్విన శబ్దం వినిపించింది. ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని అలా ఫస్ట్ ఫ్లోర్ వైపు చూశారు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. నవీన్ గ్లాస్ చేతిలో పట్టుకుని, బ్రో నిజం చెప్పు, నువ్వు ముందుగానే ఒక అమ్మాయిని సెట్ చేసి పెట్టావు కదా. దొంగవి, నువ్వు దొరకవన్నాడు. ఆకాష్ కొంచెం కోపంతో, ఏంటి బ్రో, నువ్వు గుర్తు చేస్తేనే కదా ఇక్కడికి వచ్చింది. అయినా గెస్ట్ హౌస్లో అమ్మాయి ఎందుకుంటుంది? ఇదంతా మన భ్రమ అయి ఉంటుంది. అయినా మనం పిలిస్తే వచ్చే అమ్మాయి ఎవరు ఉంటారు బ్రో అని చెప్పేలోపు బయట నుండి ఎవరో ఊడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరు? నేను వెళ్ళి చూస్తాను బ్రో అని నవీన్ తలుపు తీసుకుని వెళ్ళి చూస్తే ఒక ముసలావిడ ఊడుస్తూ కనిపించింది. నవీన్ కొంచెం గొంతు మార్చి, ఓ అవ్వా, ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఊడిచింది చాలు, పో పో అన్నాడు. అలా ఎంత అరిచినా ఆ ముసలావిడ అలా ఊడుస్తూనే ఉంది. నవీన్ కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకొని, ఏ ముసలిదానా, చెప్తే అర్థం కాదా, పో ఇక్కడి నుంచి అని అనగానే ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసి కళ్ళు 2 లోపలికి పోయి చర్మం మొత్తం మొహం కిందికి జారిపోయి ఊగుతుంది. నేను ఈ ఇంట్లో పని మనిషిని. ఇంట్లో మనుషులు లేకపోయినా ఇంటిని శుభ్రంగా ఉంచుతాను. నా పనే అది అని వణుకుతున్న గొంతు అంటుంది. హో గట్లనా, ఊడు ఊడు అని నవీన్ లోపలికి వెళ్ళి ఆకాష్కి చెప్పగానే ఆకాష్ కంగారు పడుతూ, బ్రో నువ్వు చూసింది నిజమేనా? ఇట్స్ పాసిబుల్. ఆ ముసల్ది చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది అని అనగానే నవీన్ షాక్ అయ్యి అక్కడే నిలబడిపోయి అప్పుడు వెంటనే తేరుకొని, బ్రో ఇది గెస్ట్ హౌస్ కాదు, గోస్ట్ హౌస్. ఈ టైంలో కరెంట్ పోవాలి, అంతే మన పని అన్నాడు. అలా అనగానే కరెంట్ పోయింది. ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని నిల్చున్నారు. అప్పుడే ఎవరు తలుపుని గట్టిగా బాదుతున్నారు. అది వినగానే గుండె జల్లుమంది. ఆకాష్ ధైర్యం చేసుకొని ఎవరు చూస్తాను అంటూ తలుపు దగ్గరికి వెళ్తూ ఉంటే నవీన్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, అది ఆ ముసలి దెయ్యమే, వెళ్ళొద్దు బ్రో, వెళ్తే వచ్చేస్తుంది, మనల్ని చంపేస్తుంది బ్రో అన్నాడు. అయినా వినకుండా ఆకాశం తలుపు తీయగానే తడిచిపోయిన బట్టలతో 25 వయసు ఉన్న అమ్మాయి ఉంది. ఆకాష్ పై నుండి కింద వరకు చూసి, ఎవరండి, మీకెవరు కావాలి అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి, నా పేరు సుకన్య, శంకర్పల్లి వెళ్తుంటే ఉన్నట్టుండి బైక్ ట్రబుల్ ఇచ్చింది, పైగా వర్షం కురుస్తుంది, ఎలా వెళ్ళాలో తెలియక గెస్ట్ హౌస్ కనపడితే ఇలా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రాత్రికి ఇక్కడ స్టే చేయవచ్చా? అంతా విన్నాక ఆకాష్ లోపలికి రమ్మని పిలిచి తలుపు వేయబోతూ ఆకాశం వైపు చూశాడు. అసలు వర్షమే లేదు. సుకన్య గెస్ట్ హౌస్లోకి అడుగు పెట్టగానే కరెంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆకాష్ మైండ్లో ఏదో చిన్న అనుమానం, అయినా అమ్మాయి కాబట్టి అని లైట్ తీసుకొని, మేడం మీరు ఇక్కడే ఉండండి, మీకోసం కాఫీ తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాడు. కానీ నవీన్ మాత్రం అనుకోని అతిథిలాగా వచ్చిన ఆ అమ్మాయిని తదేకంగా తనివి తీరా ఆ అమ్మాయిని కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. ఇబ్బంది పడుతూ సుకన్య, వాష్రూమ్ ఎక్కడా అని నవీన్ అడిగింది. సుకన్య మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే సుకన్య కాలి మువ్వలు గల్ గల్ మంటున్నాయి. వాటిని చూస్తున్న నవీన్ గుండె జల్జల్మంటుంది. ఇదే మంచి ఛాన్స్ అనుకొని తన వెనకాలే వెళ్ళి బాత్రూమ్ డోర్ లాక్ చేశాడు. ఇటు కాఫీ తీసుకొని వచ్చిన ఆకాష్కి ఇద్దరు కనిపించకపోవడంతో కంగారుగా అటు ఇటు చూస్తున్నాడు. ఇంతలో బాత్రూమ్ నుండి గట్టిగా ఏడుపు వినిపించింది. కాపాడండి కాపాడండి అనే అమ్మాయి అరుస్తూ ఏడుస్తున్న శబ్దం వినపడగానే ఆకాష్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగానే అరుపులు ఇంకాస్త ఎక్కువయ్యాయి. తర్వాత శబ్దం ఆగిపోయింది. కాళ్ళ కాడ ఏదో తడిగా అనిపిస్తే ఎర్రని రక్తం ఏర్లా పారుతుంది. గుండె వేగం పెరిగి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశాడు. లోపలికి వెళ్ళి చూడగానే బాత్రూమ్ టబ్లో సుకన్య బట్టలు లేకుండా
వంటి మీద చిత్ర విచిత్రమైన గాయాలతో మొహమంతా చాలా ఘోరంగా, మొహం మొత్తం పగిలిపోయి ఉంది, శవమైపడి ఉంది. అక్కడ ఉన్న గ్రానైట్ రాయి రక్తంతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆకాష్కి గుండె ఆగినంత పనైంది. ఇదంతా నవీన్ చేశాడా అని వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా నవీన్ కనిపించాడు. నవీన్ చాలా బాధగా ఆకాష్ వైపు చూస్తూ, ఇక్కడి నుండి వెళ్ళిపో బ్రో, లేదంటే ఆ అమ్మాయి చేతిలో నువ్వు కూడా చచ్చిపోతావు, త్వరగా వెళ్ళిపో బ్రో, త్వరగా వెళ్ళిపో వెళ్ళిపో అంటూ పొగ రూమ్లో మాయమైపోయిన నవీన్ని చూశాడు. మాయమైపోతున్న నవీన్ చూస్తూ వెనక్కి తిరిగి బాత్టబ్లో చూడగానే ఇంతకుముందు సుకన్య పడి ఉన్న ఆ ప్లేస్లో నవీన్ శవమై పడి ఉన్నాడు. నిజంగా గెస్ట్ హౌస్లో అమ్మాయి ఆత్మ ఉందని బయటపడి ప్రాణాలను చేతిలో పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు. కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు. వెంటనే పైనున్న బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాడు. వెంటనే వాళ్ళ అంకుల్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి త్వరగా రమ్మని చెప్పాడు. భయంతో ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు. అప్పుడే గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించింది, దగ్గుతున్నాడు. అప్పుడు ఆకాష్ నోట్లో నుండి వెంట్రికలు బయటికి వచ్చాయి. వాటిని పట్టుకొని లాగుతూ ఉన్న కొద్దీ వస్తూ ఉన్నాయి. ఈసారి గొంతులో ఊపిరి ఆగిపోయినట్టుగా ఏదో కదిలినట్టు అనిపించింది. అదేదో నోట్లో నుండి బయటికి వస్తూ ఉంది. బయటకు వచ్చి అది అక్కడే పడిపోయింది. అది ఒక అమ్మాయి చెయ్యి. ఉన్నట్టుండి అది లోపలికి వెళ్ళిపోయింది. అంత నార్మల్గా అయిపోయింది. ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చి బాత్రూంలో నుండి కిచెన్లోకి వెళ్ళి అగ్గిపెట్టె కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్న కొద్దీ ఆకాష్కి ఖాళీ మువ్వలు గల్గల్మని వినిపించింది. సుకన్య ఆత్మ కిచెన్ వైపు వస్తూ ఉంది. ఆ గజ్జల చప్పుడు వినగానే ఆకాశం గ్యాస్ వెనుక దాక్కున్నాడు. సుకన్య అడుగులు కిచెన్ వైపు తిరిగాయి. ఆకాష్ ఎక్కడికి కదలకుండా చెప్పుడు చేయకుండా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక దోమ ఆకాష్ ముక్కులోకి దూరింది. అంతే, ఒక్కసారిగా హచ్ మని గట్టిగా కళ్ళు మూసుకొని తుమ్మాడు. అయిపోయింది నా పని మటాష్, కళ్ళు తెరిస్తే నా ముందు ఖచ్చితంగా ఆ దయ్యం ఉంటుంది అనుకొని కళ్ళు తెరవకుండా గట్టిగా మూసుకున్నాడు. ఇంతలో వెంటనే ఎవరో మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఆకాష్ ఆకాష్ ఎక్కడ ఉన్నావురా అని అరుస్తున్నాడు. ఆకాష్ వెంటనే అమ్మయ్య అంకుల్ వచ్చేశాడు, ఇక నేను బతికిపోయాను అనుకొని కళ్ళు తెరిచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే వెనక్కి తిరిగి చూడగానే సుకన్య ఆత్మ షాక్ అయ్యావా, నేనే అలా పిలిచాను అనింది. ఆకాష్ అక్కడి నుండి స్టెప్స్ ఎక్కుతూ పైన టెర్రస్ మీదకి వెళ్ళాడు. అక్కడి నుండి చూడగానే ఆకాష్ అంకుల్ ఇద్దరు గేట్ ఓపెన్ చేసి లోపలికి వస్తున్నారు. ఆకాష్ వాళ్ళని చూసి పైనుండి గట్టిగా పిలుస్తున్నాడు. అయినా వాళ్ళేం పట్టించుకోకుండా లోపలికి వస్తున్నారు. ఆకాష్ ఎంత అరిచినా గొంతు బయటకు రావటం లేదు. ఏం చేయాలో తెలియక అక్కడే కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి గజ్జల చప్పుడు వినిపించింది. తల కాస్త పైకెత్తి చూశాడు. ఎదురుగా సుకన్య ఆత్మ ఘోరంగా ఏడుస్తూ ఇలా చెప్తుంది, ఏమిరా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే కామంతో కళ్ళు మూసుకుపోతాయి. ఆడదాన్ని చూస్తే అది తప్ప ఇంక వేరేది గుర్తుకు రాదా? నీ తల్లి నీ చెల్లి ఒక ఆడదే కదా, వేరే ఆడపిల్లని చూస్తే అలా ఎందుకు అనుకోరు? ఎన్నో కలలతో మరెన్నో ఆశలతో బతకాలనుకున్న నన్ను మీ కామంతో బలి చేశారు. ఆశ్రమం కోసం వస్తే ఆశగా చూస్తూ ఒకరి తర్వాత ఒకరు నా పైన దున్నపోతలా పడి నా బట్టలను చించి నన్ను ఎక్కడ పడితే అక్కడ కొరికి నన్ను పాడు చేశారు. నన్ను ఘోరంగా చంపి ఇదే గెస్ట్ హౌస్లో పాతిపెట్టారు. మీరంతా వదలను, మీ ఎవ్వరిని వదిలిపెట్టను అని ఆకాష్ దగ్గరికి రాగానే ఆకాష్ అంకుల్ ఇద్దరు ఇక్కడికి వచ్చారు. సుకన్య తిరిగి చూడగానే వాళ్ళు ఆకాష్ పారిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు. అలా చెప్పగానే ఆకాష్ స్పీడ్గా మెట్లు దిగి మెయిన్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళగానే టెర్రస్ పై నుండి ఇద్దరి శవాలే ఆకాష్ ముందర పడ్డాయి. వాటిని చూసి షాక్ అయి అక్కడే నిలబడిపోయాడు. ఇంతలో పైనుండి ఒక పెద్ద రాయి ఆకాష్ తలపై పడి తల పగిలిపోయింది. కనిపించే ప్రతి అమ్మాయిని కామంతో చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆడదంటే ఆదిశక్తి. తలచుకుంటే ఒక్కొక్కటి తలను
నరికేసి మెల్లో వేసుకోగలదు. భరించే గుణం ఉంది కాబట్టే మనమంతా బతికి ఉన్నాం, లేదంటే మరణమే. కాబట్టి అందరు స్త్రీలను గౌరవిస్తారని కోరుకున్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.